స్థానిక మార్కండేయ కాలనీలోని శ్రీ మార్కండేయ శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపార్చన మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తొలి రోజు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 20,000 దీపాలను వెలిగించారు. శివాలయ ఆచార్యులు రాఘవాచార్యులు లక్ష దీపార్చన విశిష్టతను వివరించారు. అదేవిధంగా ఆ భోళా శంకరుడిని మహిళా భక్తులచే పంచామృతాలతో అభిషేకింపచేసి వివిధ పూజలతో అలంకరించి నక్షత్ర హారతితో స్వామివారిని ఆరాధించారు. కమిటీ సభ్యులు ఇంకెవరైనా రాని వాళ్ళు శివశంకర మహారాజ్. ఇంకొక మన ముందున్న వారిని గ్రహించండి, వేరే వారికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. కాలనీలోని ఈ మార్కండేయ శివాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం కార్తీక మాసం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక శుద్ధ దశమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఈ 5 రోజులు లక్ష దీపోత్సవ వేడుక ప్రతి నిత్యం కూడా సాయంత్రం 7 నుంచి 9 వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో ముందుగా స్వామివారికి రుద్రాభిషేకం, ఆ తదుపరి కార్తీక దీప ప్రజ్వలన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత పౌర్ణమి రోజు జ్వాలాతోరణం కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు ఆ యొక్క సింహద్వారం నుంచి జ్వాలాతోరణం మీద వెళ్ళిన తర్వాత భక్తులందరూ కూడా దానికి ఎందుకైతే ఎవరైతే వెళతారో వాళ్ళకి అందరికీ కూడా జన్మరాహిత్యం కలుగుతుంది అని శాస్త్రోక్తి. తద్వారా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 8 గంటలకు జ్వాలాతోరణం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క లక్ష దీపోత్సవ వేడుకలో కార్తీక పౌర్ణమి రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి దేవాలయ ఉత్సవ కమిటీ వారి ఏర్పాటు వైభవపేతంగా బ్రహ్మాండంగా ప్రజలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా సౌకర్యవంతమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి సేవలో తరించగలరని కోరుతున్నాము. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు, కోశాధికారి గడ్డం రవిగౌడ్, ముఖ్య సలహాదారుడు కొండి లక్ష్మీపతి, సభ్యులు తాటిపాముల రాజేష్, లెంకల రాజిరెడ్డి, తోకల మల్లయ్య, బోయిన శంకరయ్య, కొమరయ్య, దిడ్డి ఎల్లయ్య, శ్రీనివాస్, సిరిపురం రమేష్, మాటేటి సతీష్, ఆడెపు రాజమౌళి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.